Please resume your seats. Now let us take up short discussion on housing. Honorable Chief Minister. అధ్యక్ష, నిరాశ్రయులైనటువంటి ప్రజలు తలదాచుకోవడానికి ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం చాలా కాలంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకం అమలవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003 వరకు 17,34,826 గృహాలు నిర్మించారు. వీటి కోసం పెట్టిన ఖర్చు 1,805.26 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2014 వరకు 24,91,870 గృహాలు పేదలకు నిర్మించి ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీనికోసం పెట్టిన ఖర్చు 9,075 కోట్ల రూపాయలు. రాజీవ్ స్వగృహ కింద 1,621 కోట్ల వ్యయంతో 12,089 ఇండ్లు, రాజీవ్ గృహకల్ప కింద 392 కోట్లతో 37,217 గృహాలు నిర్మాణమైనట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో జేఎన్యూఆర్ఎం కింద 46,519 ఇండ్లు, వాంబే పథకం ద్వారా 6,608 ఇండ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో 43,29,124 ఇండ్లు బలహీన వర్గాల కోసం నిర్మించబడ్డాయి. ఈ లెక్కను చూస్తే ఈ రాష్ట్రంలో అసలు ఇండ్లు లేని కుటుంబాలు ఉండకూడదు, కొత్తగా ఇండ్లు కట్టించాల్సిన అవసరమే ఏర్పడకూడదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమకు ఇండ్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. దీన్ని బట్టి తేలుతున్నది ఏమిటంటే, ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్లు ఇండ్ల నిర్మాణం కాలేదన్నది అసలు వాస్తవం. అదే సమయంలో ఆ ఇండ్ల కోసం వెచ్చించబడినదిగా చెప్పబడుతున్న ప్రజాధనం అవినీతి పరుల జేబుల్లోకి చేరిందన్నది కూడా అంతే వాస్తవం. ప్రజల ప్రాథమిక అవసరం నెరవేర్చాలని ప్రారంభమైన గృహ నిర్మాణ పథకం లక్ష్యం మారిపోయి పార్టీల కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టే పథకంగా మారింది. ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి అవినీతిని విచారిస్తే అనేక నిజాలు బయటపడ్డాయి. ఎన్ని ఇండ్లు నిర్మించామని చెప్పి బిల్లులు ఎత్తారో అన్ని ఇండ్లు ఈరోజు ఈ రాష్ట్రంలో లేవు. గ్రామంలోని కుటుంబాల సంఖ్య కంటే ఇండ్లు ఎక్కువ మంజూరు చేయించుకుని బిల్లులు కాజేసిన సంఘటనలు కోకొల్లలు. మంథెన నియోజకవర్గంలో కుటుంబాల సంఖ్య కన్నా 40% అధికంగా ఇండ్లు మంజూరు కావడం, వాటికి బిల్లులు కూడా చెల్లించబడటం అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. పాలకులు అధికారులు విలాకతే విశృంఖలంగా పాల్పడ్డ అవినీతిపై అప్పటి ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రజాధనం దోచేయబడిందని ఎంక్వైరీలో వెల్లడైంది. దీంతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది. 2004-2014 మధ్యకాలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంలో అవినీతికి సంబంధించి 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 122 మంది అధికారులు, 113 మంది మధ్యదళారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు, 3 సింగిల్ విండో చైర్మన్లు ఈ అవినీతిలో భాగం పంచుకున్నట్టు గత ప్రభుత్వమే తేల్చింది. 1,94,519 మంది అనర్హులు ఇండ్లు పొందినట్టు తేలింది. ఈ అనర్హుల్లో 1,04,000 మందికి 235.90 కోట్ల రూపాయలు చెల్లించారు. 512 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులను ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 140 మందిని సస్పెండ్ చేశారు. వీరిలో 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయి. 2.86 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. సమైక్య రాష్ట్రంలో విస్తృత స్థాయిలో జరిగిన ఈ అవినీతి వివరాలు పూర్తిగా బయటకు రావాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వంలోకి రాగానే 2014 జూలై 26న సిబిసిఐడి విచారణకు ఆదేశించాం. విచారణ కొనసాగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతిపై విచారణ జరుగుతున్న సందర్భంలో నిజంగానే ఇల్లు కట్టుకున్న పేదలకు అన్యాయం జరగవద్దని మేము భావించాం. అందుకే ఇందిరమ్మ ఇండ్లపై సర్వే చేసి వాస్తవంగా ఇండ్లు కట్టుకున్న వారిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించాం. రెవెన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటించి 1,19,000 మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారని 2,46,170 మంది నిజంగానే ఇల్లు కట్టుకుంటున్నట్లు తేలింది. ఇందులో 56,059 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 2,04,000 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వీటికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు 369.48 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇందిరమ్మ ఇండ్లన్నీ పూర్తయిన తర్వాత 1,159.85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2014కు ముందు మంజూరై ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇండ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తున్నదనే వాస్తవాన్ని సభ ముందు ఉంచుతున్నాను. ప్రజా పోరాటం ద్వారా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో పేదల నిజమైన అవసరాలు తీర్చే విధంగా గృహ నిర్మాణ పథకాన్ని రూపొందించాలని, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా దాన్ని అమలు చేయాలని సంకల్పించాం. ఒక్క గదిలో కుటుంబ సభ్యులంతా కలిసి నివసించాల్సి రావడం చాలా ఇబ్బందికరం. ఇటువంటి ఇంట్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వర్ణనాతీతం. ఈ పరిస్థితి ఉండకూడదనే ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చాం. ప్రభుత్వం కొంత ఇచ్చి లబ్ధిదారులు కొంత సమకూర్చుకుని ఇల్లు నిర్మించుకునే పద్ధతికి మా ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది. లబ్ధిదారుల మీద ఒక్క పైసా భారం పడకుండా ఉండే విధంగా ఈ పథకం రూపొందించాం. ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాల గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చు గతంలో ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు పెరిగింది. 560 చదరపు గజాల విస్తీర్ణంలో, చదరపు అడుగుల అధ్యక్ష గజాలు కాదు, చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రామాల్లో 5,04,000 రూపాయలు, పట్టణాల్లో 5,30,000 రూపాయలు, జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించాం. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణం కోసం చేసే వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వివిధ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం కావాల్సిన 17,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చుకున్నదని సభకు తెలియజేస్తున్నాను. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 1,433 కోట్ల రూపాయలు కేటాయించాం. కేంద్రం నుంచి కూడా గృహ నిర్మాణ పథకాలకు 333 కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1,766 కోట్ల రూపాయలు సమకూర్చగా హడ్కో గత ఏడాది 3,344.76 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 12,549 కోట్ల రూపాయలు, మొత్తం 15,893.76 కోట్ల రూపాయలు అందించడానికి అంగీకరించింది. మొత్తం 17,660.40 కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయని ఈ సభకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చే నాటికి గత ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం కోసం 11,000 కోట్లు ఖర్చు చేస్తే 2.5 ఏళ్లలోనే 17,660 కోట్లు కేటాయించాం. బలహీన వర్గాల గృహ నిర్మాణం విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని లోతుగా విశ్లేషిస్తే పేదలకు జరిగిన మేలు పెద్దగా లేదని అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇచ్చిందన్న పేరే కానీ భారమంతా బలహీన వర్గాలపైనే పడింది. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు కన్నా లబ్ధిదారులు పెట్టుకున్న ఖర్చే ఎక్కువ. గృహ నిర్మాణ పథకాలకు మొదటి నుంచి గమనిస్తే ఇదే విషయం నిరూపణ అవుతుంది. 1974 ప్రాంతంలో హట్టింగ్ స్కీమ్ గుడిసెల పథకం అమల్లో ఉండేది. అప్పుడు గుడిసె నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన మొత్తం 400 రూపాయలు. 1978 వచ్చే నాటికి సెమీ పర్మనెంట్ హౌస్ స్కీమ్ కింద 1000 రూపాయలు ఇచ్చారు. 1983లో పక్కా ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ప్రభుత్వం కొంత సబ్సిడీగా ఇస్తే మిగతా ఖర్చంతా లబ్ధిదారుడే భరించే పద్ధతి అమల్లోకి వచ్చింది. 1983లో గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి నిర్ణయించిన ఖర్చు 6,000 రూపాయలు.
ఇందులో 2,750 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. బ్యాంకు రుణం రూపంలో 3,000, వాటా ధనం కింద 250 రూపాయలు, మొత్తం 3,250 రూపాయలు భారం లబ్ధిదారుడు భరించాలి. అంటే ఇంటి నిర్మాణ ఖర్చులో 54% లబ్ధిదారుడు భరిస్తే ప్రభుత్వం భరించింది కేవలం 46%. రాను రాను లబ్ధిదారుడి మీద భారం పెరుగుతూ పోయింది. 2004 సంవత్సరంలో యూనిట్ కాస్ట్ 22,500 రూపాయలు. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 7,000 రూపాయలు, లబ్ధిదారుడు భరించింది 15,500 రూపాయలు. అంటే లబ్ధిదారుడు భరించింది 68.8% కాగా ప్రభుత్వం భరించింది కేవలం 31.2%. 2014లో నిర్ణయించిన యూనిట్ కాస్ట్ 70,000 రూపాయలు. దీనిలో ప్రభుత్వ సబ్సిడీ 20,500 రూపాయలు, లబ్ధిదారుడు భరించింది 49,500 రూపాయలు. అంటే లబ్ధిదారుడి మీద పడిన భారం 70.7% అయితే ప్రభుత్వం భరించింది కేవలం 29.3%. ఇక ఎస్సీలకు 1 లక్ష రూపాయలతో, ఎస్టీలకు 1,05,000 రూపాయలతో ఇల్లు కట్టించామని గత ప్రభుత్వం చెప్పుకున్నది. కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా ఇదే విధంగా ఎక్కువ భారం లబ్ధిదారుల మీదే పడింది. ఎస్సీల విషయంలో ఇంటికి 1 లక్ష రూపాయల యూనిట్ కాస్ట్ అయితే అందులో ప్రభుత్వం భరించింది కేవలం 20,500 మాత్రమే. మిగతా 79,500 రూపాయలు భారం లబ్ధిదారుడి మీదే పడింది. అంటే ఎస్సీ లబ్ధిదారులు 79.5% భరిస్తే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కేవలం 20.5% మాత్రమే. ఎస్టీల విషయంలోనూ ఇదే విధానం అమలైంది. 1,05,000 యూనిట్ కాస్ట్లో లబ్ధిదారుడి మీద వేసిన భారం 84,500 రూపాయలు అయితే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 20,500 రూపాయలు. అంటే 80.47% భారం ఎస్టీ లబ్ధిదారుడి మీద పడితే ప్రభుత్వం పంచుకున్న భారం కేవలం 19.53%. 1983 నుంచి 2014 వరకు గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజలు తమ ఇంటి కోసమైన ఖర్చులో 72% తామే భరిస్తే సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చింది కేవలం 28%. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇట్లుంటే పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులపై పడిన భారం మరింత ఎక్కువ. 1983 నుంచి 2014 వరకు పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులపై పడిన భారం 90% కాగా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 10% మాత్రమే. మొత్తం మీద చూస్తే ప్రజలే ఎక్కువ భారం మోసి ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వాలు కట్టిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం అర్థం చేసుకోలేకపోయిన పేదలు తమకు ఇల్లు కట్టిస్తుందనే ఆశతో ముందుకొచ్చారు. ఎక్కువ భారం వారే మోసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అసలుకు మిత్తి కూడా తోడై మోయలేని భారంతో పేదలు దిక్కుతోదని స్థితిలో పడిపోయారు. బ్యాంకు రుణాలు వసూలు చేయడం కోసం ప్రభుత్వాధికారులు వారి ఇంటి దర్వాజాలను ఊడదీసుకుపోవడం, అధికారులు వస్తున్నారంటేనే ప్రజల ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడం లాంటి సంఘటనలు ఎన్నో మనమంతా చూశామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గృహ నిర్మాణ పథకం పేదలకు నిల్వనీడ కల్పించాల్సింది పోయి వారిని రుణగ్రస్తులను చేసి అవమానాలు చేసే పథకంగా మారింది. ఇటువంటి కష్టం ఇక మీద ప్రజలకు కలగకూడదనే మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో 1 పైసా భారం కూడా పేదలపై వేయకుండా 100% ప్రభుత్వ ఖర్చుతోనే ఇంటిని నిర్మించి ఇస్తున్నాం. ఈ సందర్భంలో సభ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకం అవినీతి పరుల పాలైతే మునుపటి కన్నా ఎక్కువ మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. అవినీతికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించింది. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగేలా విధి విధానాలు రూపొందించాం. ఇదివరకటి మాదిరిగా ఇన్ఛార్జ్ మంత్రి కోటా, ఎమ్మెల్యే కోటా అనే కోటా పద్ధతిని రద్దు చేశాం. దీని ద్వారా రాజకీయ జోక్యాన్ని సమూలంగా నివారించాం. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే గ్రామాల్లోని లబ్ధిదారులను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తున్నది. మొదట దరఖాస్తులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత గ్రామ సభలో ప్రజల మధ్య చర్చించి ప్రజల ఆమోదంతోనే లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతిని పాటిస్తున్నాం. గ్రామానికి మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం తగిన నాణ్యతా ప్రమాణాలతో జరగాలి. ప్రభుత్వం ఆశించిన ఆదర్శం నెరవేరాలి. ఇందుకోసం నిర్మాణ సామర్థ్యం, అనుభవం ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు ఇళ్ల నిర్మాణాన్ని అప్పగించాలని కలెక్టర్లను కోరాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల కోసం అవసరమైన స్థలాలను కలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేశారు. మొత్తం 2,60,000 ఇండ్లు మంజూరు చేశాం. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 14,224 ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1,217 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ప్రజలు నివాసం ఉంటున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 9,558 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఒక వాస్తవం సభ ముందు పెట్టదలుచుకున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎక్కువ వర్కింగ్ ఏజెన్సీలు ఈ పనుల్లోనే ఉన్నాయి. రెండో కారణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ లాభం ఉండే అవకాశం లేదని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయినా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించింది. ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంటును 230 రూపాయల ధరకే ఇచ్చేటట్టు 31 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. అనుకున్న ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు సాధించుకున్న స్వరాష్ట్రంలో పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నివాస గృహాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధత ఉన్నదని సవినయంగా సభకు తెలియజేస్తా ఉన్నాను. డికే అరుణ గారు. అధ్యక్ష, అది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీదలకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి మరి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ఈరోజు ఆ 2 బెడ్రూమ్ల ఇండ్లు మరి ప్రభుత్వం హామీ ఇచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నటువంటి విషయం పైన మరి ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కూడా అధ్యక్ష, అధికార పార్టీ సభ్యులకు నేను మొదటగా ఒక మనవి చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది రాజకీయాల కోసమో రాజకీయం చేయడానికి కోసమో ఇక్కడ మాట్లాడడం లేదు అధ్యక్ష. కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటేనే వాటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మరి ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవడంలోనే మనకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో అనుకున్న వేగంగా ముందుకు పోవడం లేదని, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే విషయం స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష. ఇది వాస్తవం కూడా అధ్యక్ష. మరి ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలే కాకుండా అధ్యక్ష ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇక్కడ నాతో పాటు మిగతా సభ్యులు కూడా మాట్లాడేటప్పుడు వారు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తారు అధ్యక్ష. అయితే తప్పకుండా అధికార పక్షం సహనంతో వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఎందుకంటే విమర్శ చేయంగానే ప్రతి విమర్శ అక్కడి నుంచి చేస్తూ మాట్లాడకుండా అడ్డుపడకుండా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఓపిక వినాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ అంటే కరెక్ట్ విమర్శ అంటే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం కట్టేసిండ్రు అని చెప్తే మీరు ఏమన్నారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు తరచు నన్ను సోదరి అంటూ సంబోధిస్తారు అధ్యక్ష. మరి నిజంగా ఇవాళ నేను ఒక సోదరిలాగానే ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కంటే కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతో బాగుంటున్నటువంటి ఆశతోనే మరి టీఆర్ఎస్కు అక్కలు చెల్లెళ్ళు ఓట్లేసి మరి గెలిపించినటువంటి వారి తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధ్యక్ష మరి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు కురిపించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ముందుకు పోకుండా పాపం జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పేద ప్రజల మహిళలు వాళ్ళ ఆశలు ఆవిరైనటువంటి విధంగా వాళ్ళ పక్షాన నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ
మంత్రి గారు ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మాట్లాడినప్పుడు ఒకటే విషయం చెప్తా ఉంటారు అధ్యక్ష. మనది కొత్త రాష్ట్రం, ఫస్ట్ ఏమో పసిగుడ్డు ఇంకా కండు తెరవలేదన్నారు, ఆ తర్వాత ఇప్పుడే పాకుతున్నామన్నారు, మరి ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాం అంటున్నారు. మరి మనం బలమైన పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కూడా ఒప్పుకుంటాను అధ్యక్ష. మరి దానికి నా మద్దతు కూడా పూర్తిగా తెలుపుతాను అధ్యక్ష. మరి 6 దశాబ్దాల పాటు తెలంగాణ వివక్షకు గురైందని మాటలు అందరం ఏకీభవించాల్సిందే అధ్యక్ష. అందుకే అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ కావాలని కోరుకొని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. మేము ఇచ్చినాం, మేమే మీకు తేవడానికి మా సహకారం లేకుంటే మీరు ఎక్కడున్నారండి అధ్యక్ష? ఇట్లాంటి మధ్యలో కామెంట్ మంత్రి గారు, హోంమంత్రి గారు మా తండ్రి సమానులు అట్లా మాట్లాడితే ఎట్లా? మా తండ్రి గారు వారు చాలా దగ్గరి స్నేహితులు అధ్యక్ష. అట్లా మధ్యలో అటు ఇబ్బంది పెడితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ సైలెన్స్. ఆ విషయం కోసమే ఆ రోజు మేము అందరం కూడా నైతిక మద్దతు తెలిపి తెలంగాణలో ఆ రోజు తెలంగాణ కోసం హరీష్ రావు గారికి కానీ ఈటల రాజేందర్ గారికి కానీ పూర్తిగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి మా మద్దతు లేకుంటే ఉద్యమం ముందుకు పోయేది కాదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం అంత పీక పోయేది కాదు, తెలంగాణ వచ్చేది కూడా కాదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పించడం మా సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చింది అధ్యక్ష. ఈ విషయంలో చర్చ అవసరం లేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా సభలో చాలా సార్లు ప్రకటించారు అధ్యక్ష, తెలంగాణ ఇచ్చింది సోనియాని, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటారని కేసీఆర్ గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి ఎందుకు అధ్యక్ష మళ్ళీ దీంట్లో తేడా ఉండాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. తెలంగాణ ఇచ్చినందుకు స్వయంగా ముఖ్యమంత్రి గారు కుటుంబంతో సహా వెళ్ళి సోనియా గాంధీ ధన్యవాదాలు చెప్పొచ్చారు కదా అధ్యక్ష, ఫోటోలు కూడా దిగొచ్చారు కదా అధ్యక్ష. ఓకే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు వివక్ష గురవుతా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజలకు మేలు జరుగుతుందని, మరి బీద ప్రజలకు అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో వివక్ష గురైనటువంటి రాష్ట్రంలో అన్ని రకాలుగా న్యాయం జరగాలంటేనే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతోనే మరి మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణ వివక్ష గురవుతున్నటువంటి విషయాన్ని పాయింట్ అమ్మ చెప్పాలి, పాయింటే చెప్తాం, పాయింటే అధ్యక్ష. 6 దశాబ్దాల వివక్ష గురించి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష 74 నుంచి చెప్పారు అధ్యక్ష, ఇల్లు కట్టిన అంశం. అదే చెప్పొద్దు అధ్యక్ష, ఇక్కడ మేము కూడా 74 నుంచి ఇళ్ళ విషయం చెప్పుకుంటూ వచ్చారు. అదే ఇప్పుడు మేడం గారు 6 దశాబ్దాల వివక్ష గురించి అందరికీ ఏకాగ్రత ఉన్నట్టే లెక్క. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా వివక్ష కొనసాగిందనేటువంటి మాట నిజం అధ్యక్ష. ఆ రోజు మంత్రులుగా ఉండి కూడా తెలంగాణ నాయకులు ఏమీ చేయలేదనే పరిస్థితిలో ఉన్నారన్న మాట కూడా నిజం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమే కాదు అధ్యక్ష, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ నుంచి మరి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ రోజు అదే పరిస్థితి అందరూ అనుభవించారు అధ్యక్ష. అందుకే ఏం చెప్తున్నా మరి. కాకపోతే మేమందరం కాంగ్రెస్ పార్టీతోనే నమ్మకంతో ఉండి మరి మా అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చినాం అధ్యక్ష. మరి కేసీఆర్ గారేమో చంద్రబాబు గారితో నమ్మకం లేక బయటకు వచ్చి ఉద్యమం చేసి తర్వాత బెల్లు కొడితే మళ్ళీ టైం ఇస్తలేరు అంటారు. ప్లీజ్ అధ్యక్ష, ఏదేమైనా అధ్యక్ష సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో
ప్రజలకు మంచి జరగాలి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు అందరికీ అందే విధంగా మనం అందరం కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు కదలాలి. మరి అదేవిధంగా ఈ రెండు బెడ్రూమ్ల ఇల్లు ఒకటి అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆశ పెట్టుకొని 2 బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఎమ్మెల్యే ఉన్నటువంటి మనమైనా ప్రజాస్వామ్యంలో ఉండే పార్టీలైనా ఎప్పుడు ప్రజల మద్దతు సంపాదించాలని చూస్తాం అధ్యక్ష. అందుకోసం మన విధానాలు కూడా రూపొందించుకుంటాం అధ్యక్ష. మరి ఏ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ కానీ కావాలని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టదు అధ్యక్ష. కాకపోతే తీసుకున్నటువంటి కార్యక్రమాలు అమలు కావడంపై ప్రజల నమ్మకం నిలబడేది లేదనేది తేలుతుంది అధ్యక్ష. తెలంగాణ ఇచ్చిన ప్రజలు కాదని వారిని ఎందుకు గెలిపించారు అధ్యక్ష? ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేక హామీలు, ఆ హామీలు ఇప్పటిదాకా అమలుకు రోజుకోలేదు అధ్యక్ష. విషయం తర్వాత మాట్లాడుతుంటే ఈ 2 బెడ్రూమ్ల విషయానికి వస్తాడు అధ్యక్ష. 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మరి ఈరోజు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ హామీలు ఇచ్చినందుకే మమ్మల్ని కాదని మిమ్మల్ని గెలిపించారు అధ్యక్ష. మేము కాదనడం లేదు. తెలంగాణ ఎవరు తెచ్చారనే దానికంటే ఇప్పటికైనా అంటే ఇప్పుడున్న బతుకులకైనా మెరుగైనటువంటి జీవన విధానం ఉంటుంది, జీవన ప్రమాణాలు ఉంటాయంటే నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అధ్యక్ష. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయనేటువంటి ఆశతోనే గెలిపించారు అధ్యక్ష. ఈరోజు ఆ ఆశ నిరాశ అవుతుందనేటటువంటి తీవ్రమైన ఆందోళనలో ఈరోజు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టకూడదు, ఇల్లు ఇవ్వకూడదు, విఫలం కావాలని మేము కోరుకోవడం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకు ఖచ్చితంగా ఈ ఉన్న 5 ఏళ్లలో ప్రజలకు ఏ విధంగా మనం పూర్తిగా న్యాయం చేయగలుగుతాం, ప్రజల యొక్క సమస్య ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న దిశలోనే అందరం పనిచేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కట్టించాను అని చెప్పి తృప్తి మిగిలాలంటే అధ్యక్ష ఇప్పటిదాకా ఒక్క ఇల్లు కూడా నేను కట్టించలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా ఎవరికైనా మిగతా ఎమ్మెల్యేగా తృప్తినిచ్చిన కట్టారేమో అని చెప్పాలి అధ్యక్ష. కట్టుంటే మొన్న అయింది అనుకున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కొన్ని ఇళ్ళు మొన్న గృహప్రవేశం చేశారు, అది కూడా మాట్లాడతాం అధ్యక్ష. మరి ఈ ఇల్లు కట్టించలేకపోతే ఒక నిరాశ అనేది వస్తుంది అధ్యక్ష. ఇదేమి 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రభుత్వం కట్టిస్తానది 400 ఇండ్లు శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. 400 ఇండ్లు గత సంవత్సరం శాంక్షన్ ఇచ్చి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. లబ్ధాలను ఎంపిక చేసినాం, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇళ్ల స్థలాలు కూడా చూసినట్టు ఉన్న గ్రామాల్లోనే ఎంపిక చేసినాం. మరి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉండొచ్చు అధ్యక్ష, మేము ఇక్కడ ఉండొచ్చు అధ్యక్ష. రేపు మేము అక్కడ ఉంటాం అధ్యక్ష, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఇచ్చిన మాటల మటుకు ఎందుకు అంటే ఎప్పుడు అక్కడే ఉంటాం అనుకుంటున్నారా ఏం అధ్యక్ష వాళ్ళు? అధ్యక్ష ఈ మధ్యలో కామెంట్ చేయకుండా ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం అధ్యక్ష. ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం. ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు హోంమంత్రి గారు. మరి ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం అధ్యక్ష. చాలా తక్కువ మంది సభ్యులేమన్నా కానీ సభ్యులు కూడా పాపం అక్కడే సపోర్ట్ చేస్తున్నారు. మహిళా శాసనసభ్యులు మాట్లాడుతూ లేకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ టు అరుణ గారు, టైం అయిపోతుంది మళ్ళీ మీరు. అధ్యక్ష కాలం కరిగిపోతా ఉంది అధ్యక్ష, 2.5 ఏళ్ళు అయిపోయింది. పేద ప్రజల యొక్క ఆశ కూడా ఆవిరైపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మన అధికారము మన పదవులు ముఖ్యం కాదు అధ్యక్ష, పేద ప్రజల యొక్క బతుకులు ముఖ్యం. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వాల పట్ల వారికి విశ్వాసాన్ని నిలబెట్టడం ముఖ్యం అధ్యక్ష. అందుకే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని తొందరగా నిర్మించాలని మేము కోరుతాం అధ్యక్ష.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాం అధ్యక్ష. మేము ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధ్యక్ష ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఫేజ్ వైజ్గా ఇందిరమ్మ గ్రామాలుగా ఎంపిక చేసి లబ్ధిదారులను గ్రామ సభల్లో ఎంపిక చేసి శాచురేషన్ మోడ్లో ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడమే కాదు అధ్యక్ష, ప్రతి బీదవాడికి కూడా నాకు ఇల్లు కట్టినట్టు అవకాశం వచ్చిందని సంతోషంగా ఇల్లు నిర్మించేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆ ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా చెప్పారు అధ్యక్ష. పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణం చేశాం, లక్షలాది మంది ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు ఆ లక్షలాది మంది ఇల్లు కట్టుకునే దాంట్లో ముఖ్యమంత్రి చెప్తున్నారు అధ్యక్ష, అవినీతి జరిగిందని. అవినీతి జరిగినప్పుడు మా ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపైన చర్య కూడా తీసుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారు తెలిపారు. మరి మా ప్రభుత్వం అవినీతి పనులను క్షమించలేదు అధ్యక్ష, ఆ రోజు శిక్షించింది కూడా అధ్యక్ష. స్వయంగా సీఎం గారే ఒప్పుకున్నారు. మరి వారు మంచి సర్టిఫికేట్ కూడా మాకు ఇచ్చినారు. అంటే ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నామని, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి సిబిసిఐడిని దర్యాప్తుగా జరుగుతుందని చెప్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ సభలో చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా, ఆ ఎంక్వైరీ తేరిన వాళ్ళ మీద జైలుకు పంపిస్తే జైలు సరిపోవన్నారు అధ్యక్ష, జైలు పట్టవన్నారు అధ్యక్ష. మరి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు అధ్యక్ష ఇంకా ఆ ఎంక్వైరీలో వచ్చిందేమి, తేలిందేమి, దానిపైన చర్యలేమి ఎందుకు చేపట్టలేకపోతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే కేవలం ఈ ఇందిరమ్మ ఇళ్లలో కట్టుకున్న వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా ఆపేయడానికే ఈ యొక్క సిబిసిఐడి ఎంక్వైరీతోన దాన్ని ఆపేశారా అని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికీ ఎంతసేపు అధ్యక్ష నాకు సమయం చెప్తే దాంట్లో ఫస్ట్ సభ్యురాలు మాట్లాడకుండానే కానీ నాకు 40 నిమిషాలు కావాలి అధ్యక్ష. ఇంకా 5 minutes. ఎక్కడో అవినీతి జరిగిందనేటువంటి దాని మీద సాకు చూపేసి మొత్తం ఇందిరమ్మ ఇండ్లే వృధా, అసలు ఆ ఇండ్లు కట్టనే లేదు, ఆ ఇండ్లు జనాభా కంటే ఎక్కువ ఇండ్లే కట్టినారు, కుటుంబాల కంటే ఎక్కువ ఇండ్లే కట్టినటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో అది సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అవినీతి అవినీతి జరిగిందని చెప్పి తేలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్ట్ ఏదో బయట పెడితే బాగుండేది అధ్యక్ష. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో దాంట్లో, అందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా పోయినారు, అవతల కూడా ఉన్నారు ఇప్పుడు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, టీడీపీ పార్టీలో ఉన్నారా అనేది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో అనే విషయం ప్రభుత్వమే ముందు పెట్టాలి అధ్యక్ష. మరి ఇందిరమ్మ ఇండ్లన్నీ అవినీతే అనేటటువంటి మాట్లాడుతుంటే అధ్యక్ష, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు హరీష్ రావు గారు ఉన్నారు, చాలా ఇండ్లు తీసుకుపోయారు, చాలా ఇండ్లు కట్టించిన వాళ్ళ నియోజకవర్గంలో కూడా. ఆ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇందిరమ్మ ఇళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగింది అధ్యక్ష. మన అవన్నీ కూడా అవినీతిమయమేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ కట్టిన ఇండ్లన్నీ కూడా జనాలు లేవు అంటే ప్రజలకు కాకుండా మరి ఇండ్ల నిర్మాణం జరగలేదా అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి హుజురాబాద్లో కానీ, రాజేందర్ గారి నియోజకవర్గంలో కానీ, మరి సిరిసిల్ల కేటీఆర్ గారి నియోజకవర్గంలోనే కానీ ఇండ్లు కట్టలేదు అధ్యక్ష. కొండా సురేఖ గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి నియోజకవర్గంలోనే కానీ ఇండ్లు కట్టలేదా అధ్యక్ష. అందరి నియోజకవర్గాల్లో ఆనాటి ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రతి ఒక్కరి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది అధ్యక్ష. అవినీతి అనేది జరిగిండొచ్చు అధ్యక్ష, అవినీతి మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది, యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైనా అధ్యక్ష ప్రభుత్వం ఎవరిదైనా అధ్యక్ష పథకాలు ప్రజలకు చేరవేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటుంది అధ్యక్ష. మరి మా ప్రభుత్వంలో మంచిగా పనులు చేసుకొని మరి ఈరోజు ఇప్పుడు కూడా మీ పార్టీలో మరోసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. మరి మంచిగా పనిచేస్తేనే రాజకీయంగా గుర్తింపు వస్తుంది, ఆ మంచి నాయకునిగా మంచి ప్రజలకు సేవలు అందించే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందుతాం అధ్యక్ష.
మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష 2006 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో అధ్యక్ష మొత్తం శాంక్షన్ అయినటువంటి ఇండ్లు 32,94,867 ఇండ్లు ఉంటాయి అధ్యక్ష. మొత్తం 19,23,517 ఇండ్లు పూర్తయినాయి అధ్యక్ష. దాంట్లో 9,20,659 ఇండ్లు నాన్ స్టార్టెడ్గా ఉన్నాయి అధ్యక్ష. అయితే వివిధ దశల్లో ఉన్నటువంటి ఇండ్లు 4,50,691 ఇండ్లు ఉంటాయి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మరి 2014 ఏప్రిల్ తర్వాత మరి ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్ల సంఖ్య చూసుకుంటే అధ్యక్ష మొత్తం 4,94,322 ఇండ్లు అధ్యక్ష. జిల్లాల వారీగా వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా అధ్యక్ష కలెక్టర్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులైనటువంటి వాళ్ళ గృహాలు మొత్తం 4,65,000 ఉన్నాయని తేలింది అధ్యక్ష. దాంట్లో మరి వెరిఫికేషన్ ఈ 30 మంత్స్లు అంటే 30 నెలల కాలంలో అధ్యక్ష ఇందిరమ్మ బిల్లులు చెల్లించినటువంటి మొత్తం గృహాల సంఖ్య అధ్యక్ష 14,309 మాత్రమే అధ్యక్ష. మిగతా ఇళ్లకన్నిటి కూడా ఈరోజు వెరిఫికేషన్ పూర్తయి రచ్చబండలో కార్యక్రమంలో అధ్యక్ష వెరిఫికేషన్ పూర్తయి మంజూరై వాటికి ఆన్లైన్లో కూడా లిస్టు లేకుండా చేస్తారు అధ్యక్ష. నా స్టార్టెడ్లో కొన్ని పెట్టారు, ఆ నాట్ స్టార్టెడ్ కనపడకుండా అయిపోయింది అధ్యక్ష ఆన్లైన్లో. ఎవరైతే ఆ రోజు మార్చి 31 నాటికి ఇల్లు కట్టుకున్నా బిల్లులు రాకుండా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అధ్యక్ష ఈరోజు ₹1 బిల్లు రాలేదు అధ్యక్ష. 31 వరకు ఏదైతే ఇల్లు కట్టుకున్నటువంటి వారికి బిల్లులు చెల్లించిందో బిలో బేస్మెంట్ లెవెల్ కానివ్వండి, బేస్మెంట్ లెవెల్ కానివ్వండి, వివిధ దశల్లో ఉన్నటువంటి రూఫ్ లెవెల్ కానివ్వండి, లెంటల్ లెవెల్ కానివ్వండి, వివిధ దశల్లో ఉన్నటువంటి వారికి 1 బిల్లు 2 బిల్లు వచ్చినటువంటి వారికి కొంతమందికి మాత్రమే బిల్లులు వచ్చినాయి అధ్యక్ష. ఏప్రిల్ 1 తర్వాత ఎప్పుడైతే 31 వరకు ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా అంతవరకు కూడా 1 బిల్లు కూడా డ్రా చేయనటువంటి వారికి అందరికీ కూడా ఈరోజు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఎక్కడ పోయినా ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం మూతవేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఎక్కడ పోయి ఎవరిని అడగాలని తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష చెప్పనియండి అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధ్యక్ష ఆ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులన్నీ కూడా చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు ప్రభుత్వం కొంత ఇస్తే కొంత వాళ్ళు స్వయంగా డబ్బు వేసి కట్టుకున్నారు, అప్పులో పాలైనారని. మరి అప్పులో పాలైన వాళ్ళని అట్లే వదిలేస్తామా అధ్యక్ష? వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇల్లు బిల్లులు చెల్లించమా లేదా అధ్యక్ష? మనం ఆ బాధ్యత మన పైన ఉందా లేదా? అంటే ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారితే బాధ్యత నుంచి తప్పించుకుంటారు అధ్యక్ష. దయచేసి ఆ ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైతే ఈరోజు బిల్లులు కట్టుకొని ఇండ్ల బిల్లులు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి అందరికీ కూడా ఇండ్ల బిల్లులు చెల్లించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు అధ్యక్ష అగ్గిపెట్టెల్ లాంటి ఇండ్లు కట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇంటికి బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా ఉండడానికి ఇంకొక రూమ్ లేదు, ఒక మేక గొర్రెను కట్టుకుందామంటే స్థలం లేదు, కాలు కాపుకుంటేనేమో గోడలు తగులుతాయి అన్నారు, 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తా అన్నారు, ఆ ఇందిరమ్మ ఇళ్ళకి ఇంకొక రూమ్ కట్టిస్తానన్నారు. మరి ఆ ఇందిరమ్మ ఇళ్ళకి ఇంకొక రూమ్ కట్టిస్తారని ఆశతో 2 బెడ్రూమ్లో ఇల్లు లేనటువంటి వాళ్ళ ఆర్థిక స్తోమత లేక అంతవరకు ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళే పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఇల్లు కట్టుకోలేదు అధ్యక్ష. మరి అటువంటి వాళ్ళకి అందరికి 2 బెడ్రూమ్లో ఇల్లు వస్తున్న ఆశతోనా ఈరోజు అయ్యా ఏం తప్పు మాట్లాడుతున్నాను అధ్యక్ష? నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష, విషయమే చెప్తున్నా, వేరే విషయం ఏం చెప్పడం లేదు అధ్యక్ష. మరి 2 బెడ్రూమ్ల ఇల్లు మరి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కట్టుకుంటే ఎట్లా అధ్యక్ష? గతంలో ఏమన్నాం అధ్యక్ష మనం? ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఆంధ్ర పాలకులు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళ జిల్లాలకే కోట్ల రూపాయల ప్రాజెక్టులను నిధులను తరలించుకోబోతున్నారు అన్నాం అధ్యక్ష. మరి ఈ రోజు ఏం జరుగుతా ఉంది అధ్యక్ష? ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతా ఉంది అధ్యక్ష? ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఓ పక్క ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఓ పక్క కేటీఆర్ గారు వారి నియోజకవర్గాలకే మొత్తం ఈరోజు అభివృద్ధి అంతా తీసుకుపోయే పరిస్థితుంటే, మంత్రులు మరి ముఖ్యమంత్రి గారు తీసుకుపోయే పరిస్థితుంటే మరి మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. మా నియోజకవర్గాల అభివృద్ధి జరగవద్దా అధ్యక్ష?
మా నియోజకవర్గంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టొద్దు అధ్యక్ష. మా గ్రామాల్లో ఉన్నటువంటి బీదవాళ్ళు ఆ 2 బెడ్రూమ్ల కోసం ఈరోజు ఎదురు చూస్తారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవనీయులు అరుణ గారు వారు ఏ ప్రభుత్వ హయాంలో ఒకసారి చూసుకొని మాట్లాడాలి అధ్యక్ష. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మిషన్ కాకతీయ చెరువులు తీసుకుంటే అధ్యక్ష, అది ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అయినా ప్రతి మండలానికి 20% చెరువులు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు మండలాలకు డబుల్ రోడ్లు వేస్తే అధ్యక్ష, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా చూడకుండా అధ్యక్ష ప్రతి మండలానికి డబుల్ రోడ్డు వేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధ్యక్ష. ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలంటే అధ్యక్ష, ఇవాళ ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా బీటీ రెన్యువల్స్ విషయంలో, కొత్త రోడ్ల విషయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు రోడ్లు వేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధ్యక్ష. అట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, ఇవాళ మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క బీటీ రెన్యువల్ కోసం 10 సార్లు తిరగాల్సి వచ్చాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఒక నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో కాదు అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలనేటువంటి కృతనిశ్చయంతో పోతున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష గతంలో హరీష్ రావు గారు అధికార పార్టీలో లేరు అధ్యక్ష. అక్కడ అభివృద్ధి జరిగిందనేది ఒకసారి వెళ్ళామని చెప్పాడు అధ్యక్ష. సిద్దిపేటలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎవరు చేశారు అధ్యక్ష అభివృద్ధి? అక్కడ జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదా అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అధ్యక్ష? మేమేమి ఆ రోజు పక్కన పెట్టలేదు హరీష్ రావు నియోజకవర్గాన్ని. మీరు సబ్జెక్ట్ మాట్లాడే కూడా కాకతీయ మిషన్ ఎంట్రీ, రోడ్ల ఎంట్రీ, మనం రోడ్ల గురించి మేము చెప్తాం. కాకతీయ మిషన్ లో ఎట్లా ఏ విధంగా వివక్ష ఉందో మేము చెప్తాం. 2-3 minutes లో కంక్లూడ్ చేయండి అరుణ గారు. ఇప్పుడు అన్ని అక్కడనే నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీలు అక్కడనే, ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడనే, ఇండస్ట్రీస్ అక్కడనే, ఎట్లా అధ్యక్ష? రోడ్లు అక్కడనే, ఇండ్లు అక్కడనే, మిషన్ కాకతీయ అక్కడనే, మిషన్ భగీరథ అక్కడనే. ఏంది అధ్యక్ష? మీ టైం సద్వినియోగం చేసుకోండి అమ్మా. మల్లన్న సాగర్ అక్కడనే, క్యాష్లెస్ కూడా అక్కడనే. ఇప్పుడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎరవలి గురించి ఓ పక్క డంకా బజాయి చెప్పుకుంటుండే అధ్యక్ష, హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా? మా దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నా తెలంగాణ వాళ్ళు కాదా అధ్యక్ష? మా దగ్గర ఉన్న ప్రజలు ఏమన్నా ఆందోళన? సీఎం గారికి సీఎం గారు అల్లునికి ఇద్దరికేనా అధ్యక్ష? మరి నేను కూడా కూతురు లాంటి దాన్ని అధ్యక్ష, మరి మాకు యోచన అధ్యక్ష. ఒక సోదరులు, ఒక ఆడబిడ్డను, ఒక సోదరు లాంటి దాన్ని మరి మా నియోజకవర్గంలో ఎందుకు కడతారు అధ్యక్ష ఇండ్లు? సీదా నాకు దయచేసి కూర్చోండి, ఎందుకు మధ్యలో కూర్చో. అరుణ గారు 2 minutes లో కంక్లూడ్ చేయండి. ఇంకో 10 నిమిషాలు కావాలి అధ్యక్ష దయచేసి. 2 minutes. 10 నిమిషాలు అధ్యక్ష. నేను మాట్లాడుతున్నది డబుల్ బెడ్రూమ్ పైనే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఇంకా వేరే విషయం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అందరికీ కూడా అధ్యక్ష సబ్జెక్ట్ నుంచి డివేట్ కాకుండా మాట్లాడండి. 2-3 minutes లో క్లోజ్ చేయండి ప్లీజ్. నేను చాలా చక్కగా చెప్తున్నా మీకు, అందు నేనే మిమ్మల్ని విమర్శించలేదు. మాకు అస్సలు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ అంతా మీతోనే. అందుకే గంటలు మైకుల ముందర వాయిస్తారు, ఇంకోరికి మైక్ ఇవ్వకుండా. సబ్జెక్ట్ మొత్తం మీతోనే ఉంది, చెయ్యండి బాబు ఆ సబ్జెక్ట్ అంతా అని చెప్తున్నాం. సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా మీరు చేయండి. అరుణ గారు మాట్లాడండి, మళ్ళీ అనవసరంగా టైం మీదే కన్జ్యూమ్ అవుతుంది. సైడ్ కామెంట్స్ దయచేసి బంద్ చేయండి అధ్యక్ష. మినిస్టర్ గారు ఈ పక్కన అందుకే చెప్పా మా హోంమంత్రి గారికి, షీ టీమ్స్ ఇక్కడ అసెంబ్లీ లోపల కూడా అవసరం ఉన్నాయని. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్లలో. అధ్యక్ష ఇక్కడ ఎర్రవల్లిలో అధ్యక్ష, నర్సన్నపేటలో అధ్యక్ష, అక్కడ 200 కుటుంబాలు ఉంటే అధ్యక్ష 200
కొత్త ఇండ్లు ఇచ్చారు అధ్యక్ష. పాత ఇండ్లన్నీ కూలగొట్టి కొత్త ఇండ్లు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఎర్రవల్లిలో కూడా అధ్యక్ష 489 కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష. 580 ఇండ్లు ఇస్తారని వాగ్దానం చేశారు అధ్యక్ష. ఇప్పటికి 380 ఇండ్లు ప్రారంభించారు అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు పూర్తి చేసి నర్సన్నపేటలో 159 ప్రారంభం చేశారు, 339 ఏమో ఎర్రవల్లిలో ప్రారంభం చేశారు. ఇంకా మిగతా వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అవి పూర్తయ్యే వరకు అసెంబ్లీలో చర్చ వస్తే ఇండ్లు పూర్తి చేసినామని చెప్పాలి కాబట్టి హైదరాబాద్ కూడా దాన్ని ప్రారంభోత్సవం చేసి వచ్చారు అధ్యక్ష, గృహప్రవేశాలు చేసి వచ్చారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మా నియోజకవర్గాల్లో కూడా గ్రామాన అదేవిధంగా పాత ఇండ్లు అంటే పడిపోయేటటువంటి ఇండ్లు కానీ చిన్న ఇండ్లే కానీ అనేక ఇబ్బందులు ఉన్నటువంటి అంటే వివిధ దశల్లో ఉన్నటువంటి ఇండ్లు ఉంటాయి అధ్యక్ష బీదవాళ్ళ ఇళ్లలో. మరి ఆ విధంగా అన్ని పాత ఇళ్ళన్నీ కూలగొట్టి కొత్త ఇళ్ళు నిర్మాణం మా దగ్గర కూడా చేపట్టాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టారు కాబట్టి అంటే ఇంకో పక్కన ఇంకో బెడ్రూమ్ కట్టేయండి అని కూడా కోరుతున్నాం అధ్యక్ష. 2 బెడ్రూమ్లు చెప్పారు కాబట్టి ఆ ఇందిరమ్మ ఇంటికి అదనంగా పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా కట్టించి వాళ్ళని కూడా ఆ యొక్క ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చెప్పలేండి అధ్యక్ష పాముల ఇక్కడ అధ్యక్ష కుటుంబానికి 2-3 ఇండ్లని వచ్చింది అధ్యక్ష పత్రికలో. ఎర్రవల్లిలో గజ్వేల్ నుంచి వచ్చిన వార్త అధ్యక్ష, ఎర్రవల్లి నరసన్నపేటలో కుటుంబానికి 2-3 ఇండ్లని వచ్చింది అధ్యక్ష. అంటే కుటుంబంలో అంటే అన్నదమ్ములు ఉండొచ్చు అధ్యక్ష. అన్న తమ్ములు అంటే భార్య పెళ్ళైనాక వాళ్ళు 2 కుటుంబాల కిందికే లెక్క. కానీ వాళ్ళ పిల్లలకు చిన్న పిల్లలకు కూడా అంటే 12 ఏళ్ల పోరగాళ్లకు ఊళ్ళో లేని వరకు కేటాయింపు కూడా వచ్చింది అధ్యక్ష. మరి దీంట్లో కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు దృష్టి సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లే అంటే తక్కువ ఖర్చుతో ఆనాడు నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లలోనే అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున దుర్వినియోగం అయినటువంటి మాట చెప్తున్నటువంటి మరి ప్రభుత్వం మరి ఈరోజు అధ్యక్ష పూర్తి కానిండి అధ్యక్ష. మరి అంత పెద్ద 5,04,000తో ఒక్కొక్క ఇంటి నిర్మాణం చేపడుతున్నటువంటి ఇళ్లలో అవినీతిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు ఎర్రవల్లిలో కానీ నర్సంపేటలో కానీ ఒక్కొక్క ఇంటికి జరిగినటువంటి ఖరీదు ఎంత, ఆడ ఒక్కొక్క ఇంటికి అయినటువంటి ఖర్చు ఎంత, ఆ గ్రామానికి మొత్తంగా ఖర్చు పెట్టినటువంటి ఖర్చును కూడా అన్ని గ్రామాల్లో అదే విధంగా ఖర్చు పెడతారా, కేవలం అది ఎర్రవల్లికి నర్సన్నపేటకే పరిమితమా, అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులే కానీ చెరువులే కానీ చెక్కడేములే కానీ మిగతా అన్ని గ్రామాల్లో అదే విధంగా చేస్తారా, కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గమైనందుకే ఈ యొక్క విధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కూడా అధ్యక్ష ఈ 2 బెడ్రూమ్ల పాములపర్తి అధ్యక్ష, పక్కనే పాములపర్తికి ముఖ్యమంత్రి గారు ఈ ఇళ్లను దత్తు తీసుకోకముందే పాములపర్తికి వెళ్ళారంట అధ్యక్ష. మరి పాములపర్తిలో కూడా హామీ ఇచ్చారు, మాకు ఇళ్లు కట్టలేనటువంటి విషయాన్ని కూడా పాములపర్తి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ 150 ఇండ్లు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారని, ఆ 150 ఇండ్లకు ల్యాండ్ లేదంటే ల్యాండ్ కూడా 100 ఇండ్లకు మాత్రమే సరిపోతుందంటే 50 ఇండ్లకు ల్యాండ్ కావాలంటే కూడా ఒక పట్టాదారు ల్యాండ్ ని చెప్పండి అధ్యక్ష, ఒక పట్టాదారు ల్యాండ్ ని అంటే ఎక్స్చేంజ్ రూపకంగా ఇచ్చి ఇంకొక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఆ పట్టా ల్యాండ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది అధ్యక్ష. మరి ఇప్పటిదాకా ఎందుకు పాములపర్తిలో ఇండ్లు కట్టలేదు అధ్యక్ష? అంటే కేవలం ఇదొక నియోజకవర్గం తన దగ్గర ఎర్రవల్లి నరసంపేటలో కట్టి ఈ ఇళ్లలో ఒక ఎలక్షన్ల లోపల 2.5 సంవత్సరాలకి ఇండ్లు కట్టారు అధ్యక్ష. అంటే 2.5 ఏళ్లలో పూర్తి ఇండ్లు కడతారా, లేదా ఈ రెండు గ్రామాల్లో ఈ ఇళ్లను చూపించి గ్రామాల నుంచి ఆ ఎర్రవల్లి ఇళ్లను చూపించి ఇదో మీకు ఇండ్లు కడతామనేటువంటి ఆశతో మళ్ళీ ఒకసారి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒకసారి మోసం ప్లీజ్ లాస్ట్ 1 minute. ఒకసారి హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలైన ఇల్లు కట్టలేదు అధ్యక్ష. కేవలం 1-2 గ్రామాల్లో కొన్ని ఇళ్లు కట్టి మేము 2.5 సంవత్సరాల్లో కట్టేసినటువంటి మాట ఏదైతే చెప్తున్నారో అది సమంజసం కాదు అధ్యక్ష. వచ్చే 2.5 ఏళ్లలో ప్రతి గ్రామం అంటే 10 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు అధ్యక్ష ఎన్నికల హామీలో. 5 ఏళ్లలో 10 లక్షల 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష ఎన్నికల సమయంలో. మరి వచ్చేటటువంటి 2.5 ఏళ్లలో ప్రతి గ్రామంలో 100 ఇండ్లైనా కనీసం కట్టిస్తారా? ప్రతి గ్రామంలో 100 ఇండ్లైనా మేము కూడా మా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు అధ్యక్ష.
2 బెడ్రూమ్ల ఇల్లు ఏది, మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు పాత ఇళ్ళకు బిల్లు రాలేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళం ఇల్లు కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. వారికి ఏం సమాధానం చెప్పాలి అధ్యక్ష? మేము ఏం సమాధానం చెప్పాలి అధ్యక్ష? ప్లీజ్ క్లోజ్ ది ఎప్పటిలోగా ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు పూర్తి స్థాయిలో అందరికీ చెప్పినటువంటి, అంటే ఇప్పటికి 2 లక్షల ఇల్లేమో ఈ ఇయర్ శాంక్షన్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఏమో 60,000 ఇండ్లు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారమే 1900 ఇండ్లు కట్టింది మాత్రం ఓన్లీ 2000 లోపే ఉన్నాయి అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే. అంటే ఎప్పటిలోగా మిగతా ఇండ్లు కట్టడానికి అది సాధ్యమవుతుందా? డాక్టర్ లక్ష్మణ్ గారు లాస్ట్ 1 minute. ఎప్పటిలోగా ఎన్నెన్ని ఇండ్లు కడతారు, ఎన్ని లక్షల ఇండ్లు కడతారు? చెప్పిన మాట ప్రకారం మొత్తం మరి ఇప్పటికే 2,60,000 ఇండ్లు శాంక్షన్ అయినాయి. IIY కింద కూడా పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి 3 సంవత్సరాల నుంచి. మరి దాంట్లో ఎన్ని ఇండ్లు కట్టిండ్రు? IIY కింద వచ్చినటువంటి ఇండ్లు ఎక్కడెక్కడ కట్టిండ్రు? అంటే ఈ యొక్క స్కీమ్కే జత చేసిండ్రా, లేకుంటే ప్రత్యేకంగా ఇంకేదైనా స్కీమ్లో వాటిని కడతా ఉందా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అర్బన్ ఏరియా కూడా ఇండ్లు శాంక్షన్ ఇచ్చారు, దాదాపు 80,000 పైన కేంద్ర ప్రభుత్వం ఇండ్లని శాంక్షన్ చేసింది అధ్యక్ష. వాడికి కేటాయింది. ఇప్పటిదాకా ఎక్కడైనా ఆ ఇండ్లని నిర్మాణం ప్రారంభమైందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఇంతవరకు ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు కలతోనే, ఇంకా కలలలోనే జీవించాలి ఆ ప్రజలు, ఆ కళలు నిజమైతాయో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క లక్ష్మణ్ గారు ప్లీజ్ చాలా వారు కంఫర్టబుల్ టైం ఇచ్చినాను, మళ్ళీ కంక్లూడ్ చేస్తున్నట్టే మళ్ళీ సబ్జెక్ట్లోకి పోతా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, సారీ. చివరిగా నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మాదిరిగానే ఇప్పటిదాకా ఇండ్లు కట్టకుండా ఇట్లే ఉండి ఆ 2 ఊర్లలో ఇండ్లు అక్కడక్కడ కట్టి ఇండ్లు చూసి మళ్ళా ప్రజలు ఓటేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా ప్రయోగమా? అటువంటి మరోసారి ప్రజలను మోసేయదలుచుకున్నదా, ఇండ్లు కట్టదలుచుకున్నదా కూడా చెప్పాలని చెప్పి నేను స్పష్టంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. లక్ష్మణ్ గారు